ఈరోజు మేము సింగనమల్ల మండలం నర్సాపురం వెస్ట్ నర్సాపురానికి వచ్చాము. మేము లక్ష్మీ ఇంటి వాస్తు, నా పేరు పురమాన్యుడు. వాస్తు సలహాదారుని మాత్రమే ఆయాదిగణం చేసిస్తాము. ఇంకా స్థలాన్ని బట్టి మనం డైరెక్షన్ చేసి ఈ డిగ్రీలు ఉంటుంది, ఈ డిగ్రీలకు అనుకూలంగా మనం గేట్ పెట్టడం కానీ, ఇల్లు కట్టడం కానీ, ఆయాదిగణం కానీ పేరును బట్టి మనం ఇంట్లో ఆయం వేసి, ఆయం అనేది మనం లోకల్ అంటాము. కాకపోతే ఆయం అని అనకూడదు, ఆయాది గణన అని అనాలి. ఆయాది గణనలో మనం ఇంటి నక్షత్రము, ఇంటి సభ్యుల యొక్క నక్షత్రాలు తీసుకొని మనం ఇంట్లో ఆయాది గణన చేస్తాము. మనం ఇది దక్షిణ ఫేస్ అన్నప్పుడు జయ గృహం అంటారు. ఈ గృహం జయ గృహంగా మనం నిర్ధారణ చేసినాము. డోర్ కూడా మనం సెంటర్ తీసుకోకుండా దక్షిణ ఫేస్ 4వ స్థానంలో మనం తీసుకోవడమైనది. ఈ 4వ స్థానంలో తీసుకోవడం వల్ల దక్షిణం 4వ స్థానంలో తీసుకోవాలనే వాస్తు మనకి పూర్వీకుల నుంచి వస్తుంది. అందుకోసం మనం దీన్ని ఇంప్లిమెంట్ ఏం చేసినామంటే దక్షిణం తీసుకొని దీన్ని యుని సూత్రంగా ఏర్పాటు చేసాం. యుని అంటే ఒకటే డోర్ ఏమైతే గేట్కి ఏమైతే వస్తుందో, ముఖదారం అంటే ఇక్కడ ముఖదారం, ఇది ముఖదారంగా మనం నిర్ధారణ చేసాం. ఈ ముఖదారం అనేది ఈ డోరు, ఆ గేటు, లోపల బెడ్రూమ్ డోరు, చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు ఒకే విధంగా మనం యూని చూపించకపోయి యూని ఈ విధంగా డైరెక్షన్ ఇస్తూ ఉంటాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. హాల్, ఈ హాల్ ఉంటుంది. ఈ వాస్తు పురుషుడు మధ్య భాగం ఇది. ఈ మధ్య భాగం మనం ఇవ్వడం వల్ల పొట్ట భాగం ఓపెన్ అయ్యి, అంటే బ్రహ్మస్థానం ఓపెన్ అయింది. బ్రహ్మస్థానానికి సరే స్ట్రైట్గా ఒక తూర్పు నుంచి పడవలకు ఒక కిటికీ ఇచ్చేసినాము. అది బ్రహ్మసూత్రము, ఇది సోమసూత్రం, ఉత్తర నుంచి దక్షిణానికి ఇచ్చింది. అందుకు బాగా నీట్గా పని అయినప్పటి నుంచి, అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంట్లో. అందుకోసం మనం ఈ స్ట్రక్చర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు పెయింటింగ్ జరుగుతుంది. ఇల్లు కూడా కంప్లీట్ అయితే శ్రావణ మాసంలో ఓపెన్ కావచ్చు. అందుకు ఈ విధంగా మనం ఇల్లు కట్టుకోవాలి. ఒకసారి కిచెన్ చూపించాం. ఈ కిచెన్ కూడా మనకు దక్షిణాగ్నేయానికి ఒకటి, తూర్పు ఆగ్నేయానికి ఒకటి విండో పెట్టించాం. వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంది. దీనికి సంబంధించిన పెయింటింగ్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు పెయింటర్ ద్వారా. ఈశాన్యం పూజ గది పెట్టిస్తాము. వీళ్ళకి ఈశాన్యం పూజ గదిలో చిన్న మిస్టేక్ చేసిన ఇక్కడ చూపిస్తాం. ఈశాన్యానికి వచ్చినప్పుడు మనం ఈశాన్యములు అనేది ఇట్లా కౌట్ కాకూడదు. ఈశాన్యం అనేది ఎప్పుడు బండ పరుపు లెవెల్లో ఉండాలి. ఇది మేజర్ పరుపులు మనకు ఇంటి అవసరానికి చెప్తున్నాము. ఇది రిమూవ్ చేయమని. ఇది ఒకటే ప్రాబ్లము. ఈశాన్యం ఒకటి కిటికీ పెట్టాము, ఈ పక్క ఒకటి విండో పెట్టాము. వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఒక్క తప్పు చేసినారు ఈశాన్యంలో, అలా పెట్టకూడదు. నీకు వాయువులో కానీ బెడ్రూమ్ కానీ అంతా నీట్గా వచ్చేసింది, ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా? చూస్తూ ఈ విధంగా ఇంటి డైరెక్షన్ సూపర్గా వచ్చింది. ఇల్లు మొదలైనప్పటి నుంచి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. చిన్న పనులు ఏమైనా నిలిచిపోయినాయంటే ఏమీ నిలిచలేదు. 3.5 నెలల నుంచి 4 నెలలు కంప్లీట్ చేశారు ఇల్లు స్టార్ట్ నుంచి. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో 2024 జాయిన్ అయిపోతారు, గృహప్రవేశం చేస్తారు. సూపర్గా సంతోషపడ్డారు ఈ ఫ్యామిలీ. ఓకేనా? లక్ష్మీ ఇంటి వాస్తు, గురువానేరు, పాపనేపాలెం, అనంతపురం టౌన్, బళ్ళారి బైపాస్. మీకు కావాలంటే నా నంబర్ 9966181170. ఈ నెంబర్ ఫోన్ చేస్తే మేము అందుబాటులో. అదొక విషయము.